చిన్న ప్రార్థన చేసుకుని మనం దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. తల్ల వంచుదాం. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపగలిగిన తండ్రి, కృపామయుడా, మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచి కాపాడుచున్న దేవా, ఈ ప్రత్యేక సమయంలో ఈ పునరుత్థాన దినాన్ని మీ సన్నిధిలో ఈ రీతిగా నీ బిడ్డలందరము కలిసి ఏకీవించటానికి మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. దేశంలో ప్రపంచం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎవరి గృహాల్లో వారే నీ సన్నిధిలో ప్రవ్వా ఏకీవిస్తున్న ప్రతి కుటుంబాలపై ఈ ఆత్మ సన్నిధి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి గృహాల్లో కూడా యేసు నామములో నీ సన్నిధి ఉండునుగాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎందరైతే ఈ ప్రార్థనలో ఆసక్తి కలిగి ఆశ కలిగి ఏకీభవిస్తూ ప్రార్థిస్తున్నారు, ప్రతి కుటుంబాల్లో మీరే ఉండండి, మీ కార్యములు జరిపించండి ప్రభువా. దేవాయుధికల సమయంలో నీ పాదాల చెంతకు చేరి ప్రార్థిస్తున్నటువంటి మాతో మీరు మాట్లాడండి. ఒక్క మాట మాతో మాట్లాడి దేవా, నీ వాక్యమే బ్రతికించేది, నీ వాక్యమే జీవింపచేసేది, నీ వాక్యమే మా మార్గములు సరిచేసేది ప్రభువా. మీకు స్తోత్రాలు. అట్టి జీవవాక్యముతో మాతో మీరే మాట్లాడి మీ కృపలతో నడిపించి మీ సహాయము దయచేయండి. ఈ ఆరాధన ఆది నుంచి ఆఖరి వరకు కూడా మీ నామానికి మహిమకరముగా పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డలకు ఆశీర్వాదకరముగా మీరే జరిపించమని యేసు నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక చిన్న పాట మనం పాడుకున్న తర్వాత వాక్యంలోనికి మనం వెళ్దాం. ఎందుకని నేనెందుకని నీ బంటుగా మారితిని, ఎందుకని నేనెందుకని నీ బంటుగా మారితిని, ఎందుకని యేసయ్యా నీ సేవకై నన్ను పిలచినావు, ఎందుకని యేసయ్యా నీ సేవకై నన్ను పిలచినావు, ఎందుకని నేనెందుకని నీ బంటుగా మారితిని, ఎందుకని లేదు నాలో ఏ యోగ్యత నీ సేవ చేసే ధన్యత, లేదు నాలో ఏ యోగ్యత నీ సేవ చేసే ధన్యత, యోగ్యత లేని నన్ను నీవు యోగ్యునిగా మార్చుకున్నావులే, యోగ్యత లేని నన్ను నీవు యోగ్యునిగా మార్చుకున్నావులే, ఎందుకని నేనెందుకని నీ బంటుగా మారితిని, ఎందుకని ఏ త్యాగము నేను చేయలేదే, ఏ అర్పణ అర్పించలేదే, ఏ త్యాగము నేను చేయలేదే, ఏ అర్పణ అర్పించలేదే, నీ కృప పొందే అర్హత లేదే, అయినా కృపతో నన్ను చేర్చుకున్నావు, నీ కృప పొందే అర్హత లేదే, అయినా కృపతో నన్ను చేర్చుకున్నావు, ఎందుకని నేనెందుకని నీ
బంటుగా మారితిని ఎందుకని నెందుకని బంటుగా మారితిని ఎందుకని ఎందరో గనులు ఉన్నప్పటికిని ఎందరో జ్ఞానులు ఉన్నప్పటికిని ఎందరో గనులు ఉన్నప్పటికిని ఎందరో జ్ఞానులు ఉన్నప్పటికిని ఏమీ లేని నన్ను నీవు అన్నీ ఉన్నట్టుగా చేసినావే ఏమీ లేని నన్ను నీవు అన్నీ ఉన్నట్టుగా చేసినావా ఎందుకని నెందుకని బంటుగా మారితిని ఎందుకని నెందుకని బంటుగా మారితిని ఎందుకని యేసయ్యాని సేవకైనను పిలచినావు ఎందుకని యేసయ్యాని సంగములు నన్ను పిలచినావు ఎందుకని నెందుకని బంటుగా మారితిని ఎందుకని నెందుకని బంటుగా మారితిని ఎందుకని. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. ప్రభు సన్నిధిలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన అమూల్యమైనటువంటి దినమును బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రభు పేరిట ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు కూడా ప్రభు పేట అందరికీ వందనాలు తెలియపరుచుకుంటున్నానండి. అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యంలోనికి ఈరోజు మనం వెళ్ళే ముందుగా మరి మన దేశంలో మరి ప్రపంచంలో పరిస్థితులు మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మరి భయంకరమైనటువంటి గడ్డు దినాల్లో మనం ఉన్నామని మనందరికీ అర్థమవుతా ఉంది. దేవుని యొక్క రాకడ దినాల్లో మనం ఉంటున్నాం. ఆయన రాకడ దినానికి ఎలాంటి సందర్భాలు, ఎలాంటి పరిస్థితులు వస్తాయో ప్రతిరోజు ప్రభు మనతో మరి కాన్ఫరెన్స్ కాల్లో ప్రార్థనల ద్వారా ప్రభు మనతో ప్రతి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సంఘమంతటికి ఆ విషయాలు మరి ప్రభు సన్నిధిలో నేను బోధిస్తున్నాను, తెలియపరుస్తున్నాను. మీరు ఇంతవరకు కూడా గ్రహిస్తా ఉన్నారు. కానీ పరిస్థితులు ఎలా మారిపోతున్నప్పటికీ, ఎలాంటి గడ్డు పరిస్థితుల్లోనికి మనం వెళ్ళవలసినటువంటి సందర్భాలు మరి ఆ పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పటికీ కూడా ఏ పరిస్థితికైనా చాలినటువంటి దేవుడు, మనం నమ్ముకుంటున్నటువంటి, మనం ఆశ్రయిస్తున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు అని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి దినాన్ని దేవాది దేవుని సన్నిధిలో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని, ఆయన్ని ఆశ్రయిస్తున్నటువంటి వారిని, పూర్తిగా దేవునిపై ఆనుకున్న వారిని, సంపూర్ణముగా దేవునిపై ఆనుకున్న వారిని ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాడు అని మీకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా. సదాకాలము నీతో కూడా ఉంటానని సెలవిచ్చిన దేవుడు ఆయన నిత్యము మనతో ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు. రేయింబగళ్ళు కంటికి రెప్పల ఇశ్రాయేలు ప్రజలను పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వారిని వెంబడించి వారిని కాపాడి అరణ్యములో కూడా పోషించగల దేవుడు. శోధన సమయాల్లో కూడా, ఇబ్బంది కొలుముల్లో కూడా, ఎర్ర సముద్రం దగ్గర కూడా అద్భుతాలు చేసి అద్భుత రీతిలో వారిని ఆదరించి నడిపించగలిగినటువంటి దేవుని సన్నిధిని ఎవరైతే ఆశ్రయంగా కోరుకుంటారో, ఎవరైతే ఆయన సన్నిధిని ఆశ్రయిస్తారో
వారి జీవితాలు ఖచ్చితముగా ఆయన ఎన్నడూ కూడా మనల్ని చెయ్యి విడవడు అని ప్రభు సన్నిధిలో నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఈరోజు కీర్తన గ్రంథాన్ని మీరు చూడండి. 91వ కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదవగలిగితే, నీవే నాకు ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవునిని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. ఈ కీర్తన చాలా ఇష్టమైనటువంటి కీర్తన. మీ గృహాల్లో ఈ కీర్తన మీరు పూర్తిగా చదవండి. నీవే నాకు ఆశ్రయము, నీవే నాకు దిక్కు, నీవే నాకు ఆదరణ, నీవే నాకు నివాసము, నేను నివసించే స్థలము నీవే ప్రభువా అని ప్రభువుని ఆశ్రయముగా చేసుకున్న వారికి, ప్రియులారా, దేవుణ్ణి ఆశ్రయముగా కోరుకున్న వారికి ఎలాంటి భద్రత, ఎలాంటి క్షేమము, ఎలాంటి ఆశీర్వాదము ప్రభు వారి జీవితాలకు ఇస్తాడో ఈ కీర్తన మనకెంతగానో మనలను ఆదరించి ధైర్యపరిచేది కనిపిస్తా ఉంది. భక్తుడు ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయముగా కోరుకుంటారో, ఆయనే నాకు నివాస స్థలముగా కోరుకుంటారో, వారి జీవితాల్లో ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి. నిజమే దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనుషులముగా మనం జీవించటానికి ఎన్నో నివాస స్థలాలు మనం ఉన్నాయి. నివాస స్థలములుగా వారి వారి పరిస్థితులను బట్టి, వారికి ఉన్నటువంటి యోగ్యతను బట్టి పూరిపాకలలో నివాసం ఉన్న వారు ఉన్నారు. విలువైనటువంటి గృహాల్లో నివసిస్తున్న వారు ఉన్నారు. పూరిపాకలో వారు బ్రతుకుచూ ఉన్నారు. విలువైన గృహాల్లో వారు కూడా బ్రతుకుచూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న వారికి నిజమైన భద్రత లేదు. అక్కడ ఉన్న వారికి నిజమైన భద్రత, క్షేమము లేదు. ఈ రోజున ప్రభు సన్నిధిలో నిజమైన భద్రత, నిజమైన క్షేమము మనుషుల చేతులతో కట్టబడినటువంటి మన గృహాల వల్ల, మన గృహాల్లో ఈ మనుషులకు నిజమైనటువంటి భద్రత, క్షేమము లేదు. కానీ దేవుడే తన స్వహస్తాలతో కట్టినటువంటి, నిర్మించినటువంటి ఒక నివాస స్థలముగా దేవుడు మనకిచ్చినటువంటి ఒక నివాసం మన మీద అమర్చబడి ఉంది. దాని నిమిత్తము దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు కోరుకున్నటువంటి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ నివాస స్థలాన్ని, దేవుడు కోరుకున్నటువంటి నివాస స్థలాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకున్నప్పుడు, ప్రియులారా, నేను చదువుతున్నాను చూడండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరములు కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకునపేక్షించుచు దీనిలో మూలుగుచ్చు ఉన్నాము. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకుని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైని ధరించుకొనగోరుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడిచ్చేటువంటి, ఆయన స్వహస్తాలతో సిద్ధపరిచినటువంటి, భూమి మీద మనం నివసించడానికి ఇచ్చినటువంటి ఈ గుడారమైనటువంటి, ఈ దేహమైనటువంటి నివాస స్థలము, నీవు నేను నివసిస్తున్నటువంటి ఈ స్థలములన్నింటికంటే కూడా చాలా విలువైనది, ప్రాముఖ్యమైనది. అయితే ఈ లోకములో నివాస స్థలములన్నీ కూడా శిథిలమైపోయినట్లుగానే, అయిపోతున్నట్లుగానే ఈరోజు మనపై ఉన్నటువంటి, మన ఆత్మకు నివాస స్థలమైనటువంటి ఈ శరీరం అనే దేవుని చేత సిద్ధపరచబడిన ఈ నివాసమును కూడా శాశ్వతమైనటువంటి జీవితము లేదు. ఈ నివాసము కూడా శిథిలమైపోయినను అని జ్ఞాపకం చేస్తున్నాడు. దీనికంటే శ్రేష్టమైన నివాసము, దీనికంటే విలువైన నివాసము పరలోకము నుండి దేవుడు మనకు సిద్ధపరిచి ఉంచాడు. ఆ నివాసాన్ని దీని మీద ధరించాలని ఆయన ఆతృత పడుతున్నట్లుగా భక్తుడు రాస్తూ ఉన్నాడు. ప్రియులారా,
ఈరోజు ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాను, భూమి మీద మనకున్న ఈ నివాసము శిథిలమైపోయినను మనుషుల చేతి పని కాకుండా దేవుని చేత సిద్ధపరచబడినటువంటి నివాస స్థలము మరి దీనిపై ధరించుకోవడానికి మనం సిద్ధపడి ఉండేటువంటి కృప దేవుడు మనకు ధరింపచేయునుగాక అని ప్రార్థిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ రాస్తున్నాడు 4వ వచనములో, గుడారములో ఉన్న మనము భారం మోసుకుని మూలుగుచున్నాం, ఇది తీసివేయవలనని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. ఏమిటి మనము ధరించుకోవలసినటువంటి నివాసము అనంటే, ఇదిగో దేవుని సన్నిధిలో ప్రభు మనకిస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన నివాసము, దేవునితో నివాసము, దేవునిలో నివాసము. ఆయనలో నీలో ఆయన నివసించినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి యోగ్యత దేవుడు మనుషులకు అనుగ్రహించాడు, సిద్ధపరిచాడు. ఈరోజు దేవునితో మనం ఉండాలి, దేవుడు మనతో ఉండాలి. దేవుడు నాతో నివసించాలి, నేను ఆయనలో లీనమై నివసించాలని కోరుకునే వారందరూ కూడా దేవుడు కల్పిస్తున్నటువంటి 2 యోగ్యతలు వారి జీవితంలో ఉండాలి. దేవుడు కోరుకున్న 2 యోగ్యతలు వారి జీవితంలో ఉండాలి. ఏమిటి ఆ యోగ్యతలో? యేసుక్రీస్తు ప్రభువారి యోహాను సువార్తలో తెలియపరుస్తున్నారు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము మొదటి నుండి 4 వచనాల్లో ఈ నివాసమును గూర్చి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అందులో యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి నివాసయోగ్యముగా మన జీవితాలు, మన హృదయం దేవునిలో నివసించే యోగ్యులముగా మనము సిద్ధపరచబడాలంటే ఈరోజు ప్రభు మనలో ఆశిస్తున్నది, కోరుకుంటున్నది, దేవునిని ప్రేమించే లక్షణం మన జీవితంలో ఉండాలి. యథార్థముగా దేవుణ్ణి ప్రేమించేవారు, ఈరోజు 2వ మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను, ఆయన మాట వినేటువంటి వారుగా మనం ఉండాలి. దేవుణ్ణి ప్రేమించేవారుగా, దేవుని మాట వినేవారుగా, ఆయన మాట ప్రకారం జీవించేవారుగా మనం ఉంటే ఆయన అంటున్నాడు, నా తండ్రి అతనిని ప్రేమించును, మేము అతని యొద్ద నివాసము చేయుదుము అని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. దేవుడు నివాసముగా కోరుకున్నటువంటి, దేవుణ్ణే ఆశ్రయముగా చేర్చుకున్నటువంటి, దేవుణ్ణి ఆశ్రయిస్తున్నటువంటి జీవితాలు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో బైబిల్లో కొన్ని విషయాలు మీ ముందు పెట్టడానికి ఆశపడతా ఉన్నాను. చదవండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 13వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి గాని యోదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయము పొందిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి గాని, ఎందుకు వారు తగ్గింపబడ్డారంటే దేవుణ్ణి ఆశ్రయించటం వారు ఎప్పుడైతే విడిచిపెట్టుకున్నారో, యథార్థమైన హృదయముతో దేవుణ్ణి ఆశ్రయించలేకపోతూ ఉన్నారో, యథార్థమైన మనస్సుతో ప్రభువుని భక్తి చేయలేకపోతా ఉన్నారో, దేవుడు వారిని వదిలిపెట్టినట్లుగా మనకు కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ రాయబడినటువంటి సందర్భాన్ని మీరు చూస్తే, యోధావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత, నిజముగా దేవుణ్ణి ఆశ్రయించినటువంటి యోధావారికి వారి జీవితంలో జయాన్నిచ్చినట్లుగా ఈరోజు ఎంతమంది అయితే ఎవరైతే ప్రభువుని ఆశ్రయముగా కోరుకుంటా ఉన్నారో, ప్రభువుని ఆశ్రయిస్తూ ఉన్నారో, ఈ రోజున ప్రభు మనకిచ్చేది ఏంటో తెలుసా? గొప్ప జయమును ప్రభునికి ఇస్తాడు, శత్రువులపై జయానికి ఇస్తాడు. దేవుని బిడ్డలారా, అందుకే శత్రువులపై జయానికి ఇస్తాడు.
వ్యాధులపై జయాన్ని నీకు ఇస్తాడు. ఇలాంటి లోకములో కలుగుతున్న వైరస్ లాంటి ప్రభావంపై కూడా విజయాన్ని ప్రభు నీకు ఇవ్వడానికి సమర్థుడని తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని బిడ్డలారా, చదివిన కీర్తనలో మనం చూస్తా ఉన్నాం. 91వ కీర్తనలో ఆయన ఆశ్రయించే వారికి వచ్చేటువంటి ఆశీర్వాదం ఎంత గొప్పదో మీరు చూసుకుంటే, ఈ 3వ వచనాన్ని మీరు చదవండి. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. వేటకాని ఊరిలో నుంచి శత్రువు పన్నాగాలు, దేవుని బిడ్డ, శత్రు యొక్క క్రియలు, శత్రు యొక్క తంత్రములు, శత్రువు యొక్క పన్నాగముల్లో నుంచి ఇదిగో నీవు నివాసముగా చేసుకున్నటువంటి దేవుడు నిన్ను విడిపిస్తాడు అని రాస్తూ ఉన్నాడు. మరొక మాట చూడండి, నాశనకరమైన తెగులు రాకుండా, 3వ వచనం అంటున్నాడు, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు ప్రభు సన్నిధిలో దేవునికి ఇస్తున్నటువంటి వాగ్దానం ఒకటే, దేవుణ్ణి ఆశ్రయముగా కలిగి ఉండడానికి ఇష్టపడితే, ఆయన సన్నిధిని కోరుకునే మనస్సు నీ జీవితంలో ఉంటే, ప్రభువా నీవు నాలో ఉండాలి, నేను నీలో ఉండాలని ఆశపడే హృదయము నీ జీవితంలో ఉంటే, దేవుని బిడ్డ, ఆయన ఆశ్రయించే వారికి ఇదిగో వేటగాని ఊరిలో నుంచి, శత్రువు చేతిలో నుంచి నీకు జయాన్ని ఇస్తున్నాడు. ఆయన విడిపించి నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించి ఉన్నాడు. నిజమే, ఎలాంటి రోగములు, ఎలాంటి తెగుళ్ళు ఈ లోకంలో కలుగుతూ ఉన్నా, ఇప్పుడు వచ్చిన తెగులైనా, రాబోతున్నటువంటి ఇంకా ఘోరమైన తెగుళ్ళైనా, ఈ రోజున ప్రభువు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఆయన ఆశ్రయముగా కోరుకో, ఆయన్నే ఒక నివాస స్థలముగా చేసుకో. ప్రభువా నీవే నా దిక్కు, నీవే నా ఆశ్రయము, నీవే నా ఇల్లు, నీవే నా ఆశ్రయం అని చెప్పి ప్రభువును కోరుకునే వ్యక్తివైతే, శత్రు చేతిలో నుంచి విడిపించడమే కాదు, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను కాపాడే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 10వ వచనాన్ని కూడా మీరు చదవండి. అక్కడ కూడా అదే మాట తెలియపరుస్తున్నాడు. నీకు అపాయము ఏమీ రాదు. దేవుడి నివాసముగా కోరుకున్న కుటుంబాలకు, దేవుడే మాకు ఆశ్రయం అనుకున్నటువంటి వారికి ఏ అపాయము రానవడు, అపాయము రాదు. ఏ తెగులును నీ గుడారము సమీపించదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏ తెగులు నీ గుడారము సమీపించదు, ఏ రోగము నీ దేహమును తాకదు. కారణం ఏంటో తెలుసా? ఆయనను నీవు నివాస స్థలముగా కలిగి ఉన్నందున. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని బిడ్డలారా, దేవుని నివాస స్థలముగా కలిగి ఉన్న వారికి మొట్టమొదటి మీ జీవితాల్లో ఏమొస్తుందో తెలుసా? విజయం, జయాన్నిచ్చే దేవుడై ఉన్నాడు. యోధా వారికి విజయాన్నిచ్చే దేవుడు. ఆశ్రయముగా కలిగి ఉన్నటువంటి నీకు నాకు కూడా అట్టి జయమును ప్రభు దయచేయునుగాక. ఆమేన్. 2వ మాట జ్ఞాపకం చేస్తున్నాను. దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఉండే 2వ ఆశీర్వాదం ఏంటో తెలుసా? చదవండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూడగలిగితే, అందులో ఒక శ్రేష్టమైన మాట మనకు కనిపిస్తాం. అప్పుడు యోధా వారికి ఇలాగున ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదుము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని బిడ్డలారా, ఆసా ఏలుబడిలో జరుగుతున్నటువంటి ఒక సందర్భాన్ని ప్రభు మన ముందు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. యోధావాన్ని పరిపాలిస్తున్నటువంటి పరిపాలకుల్లో ఈ ఆసా అనేటువంటి ఒక రాజు చాలా యథార్థవంతుడు, నీతిమంతుడు.
ఎంతగా ప్రభువుని వెంబడిస్తున్నాడో ఆషాను గురించి 14వ అధ్యాయము మొదటి నుంచి కూడా ఈ విషయాలు మనకు కనిపిస్తాయి. ఆశ ఎటువంటి వాడో చదవండి, ఆ 2వ వచనంలో కనపడుతుంది. ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై. అంటే దేవుణ్ణి ఆశ్రయముగా చేసుకోవడం ఎంత ప్రాముఖ్యమంటే, యథార్థముగాను ఏమంటున్నాడు అక్కడ? యెహోవా దృష్టికి. ఎవరి దృష్టికి అండి? దేవుని దృష్టికి. మన దృష్టికి మనం యథార్థవంతులమే, మన దృష్టికి మనం ప్రార్థనా పరులమే, మన దృష్టికి మనం నీతిమంతులముగా ఉండొచ్చు, కానీ మన దృష్టితో చూసేది కాదు, అది దేవుని దృష్టికి యథార్థముగా ఉండగలగాలి. నీ భక్తి, నీ విశ్వాసం, నీ విధేయత, నీ ప్రార్థనా జీవితం, నీ ప్రవర్తన దేవునికి యథార్థముగా తోయాలి. అందుకే నేను ఎప్పుడూ పలుకుతుంటాను, మనుషులు పైరూపాన్ని చూస్తే దేవుడు ఆంతర్యాన్ని చూస్తూ ఉంటాడు. ఆయన దృష్టికి, ఆయన కన్నులకు నీ యథార్థత కనిపించాలి. ఆశ తన జీవితంలో, తన పరిపాలనలో దేవుని వెంబడించిన వాడై యథార్థవంతునిగా ప్రభుని వెంబడిస్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు ఆ యోధా జనాంగానికి అతడు ప్రకటన చేస్తున్నటువంటి ఒక అద్భుతమైన ప్రకటన కూడా మీరు చూడగలిగితే 2వ వచనం చూశారు. 4వ వచనంలో మీరు చూడండి, వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి నీవు విధిని బట్టి క్రియలు జరిగించుటకును యోధా వారికి ఆజ్ఞాపించెను. దేవునికి స్తోత్రం. యోధా వారందరికీ ఆజ్ఞాపించాడు. ఏంటో తెలుసా? మన దేవునికి మనము ఆశ్రయించాలి. దేవుణ్ణి మనం ఆశ్రయించుదాం, ఆయన ధర్మశాస్త్రానికి విధేయులగుదాం అని యోధా వారందరికీ ఆజ్ఞాపించి, ఇప్పుడు మీరు 7వ వచనాన్ని చదివారు చూడండి. అతడు యోధా వారికి ఇలాగు ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుణ్ణి ఆశ్రయించిన వారికి వచ్చేది ఏంటో తెలుసా? నీ చుట్టూ ఆయన, నీ సరిహద్దుల్లో ఆయన నెమ్మదిని కలిగిస్తాడు. నువ్వు ఏ స్థలాల్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ నివసిస్తూ ఉన్నా, దేవా నీవే నాకు ఆశ్రయం అని చెప్పి దేవుణ్ణి ఆశ్రయముగా నువ్వు కలిగి ఉంటే, దేవుని బిడ్డ, నీ ఉన్న స్థలాల్లోనే నీకు సమాధానమును కలుగజేసేవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ ఉన్న స్థితిలోనే ఆయన నీకు సమాధానము కలుగజేస్తాడు. సమాధానము కలుగజేసి తర్వాత దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. ఈరోజు నిరభ్యంతరముగా తిరగలేని దినాల్లో మనం ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఈరోజు లోకములోనికి స్వేచ్ఛగా వెళ్ళలేని పరిస్థితులు, లాక్డౌన్ సందర్భంలో ఉన్నటువంటి వైరస్ ప్రభావాన్ని బట్టి, మనుషుల క్షేమాన్ని కోరి ప్రభుత్వం వారు విధించినటువంటి ఈ వైరస్ ప్రభావాన్ని బట్టి మనిషి ఈ రోజున స్వేచ్ఛగా దేశంలో తిరగలేకపోతా ఉన్నారు, సంతోషముగా దేశంలో తిరగలేకపోతా ఉన్నారు. కానీ ఈరోజు ప్రభు సన్నిధిలో దేవుడిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? దేవుణ్ణి నివాస స్థలముగా చేసుకోగలిగితే, ఆయన్ని ఆశ్రయముగా కోరుకోగలిగితే తప్పకుండా ప్రభు అంటున్నాడు, దేశములో నిరభ్యంతరముగా తిరిగే శ్రేష్టమైన స్వేచ్ఛను ప్రభు మన జీవితాల్లో కలిగిస్తాడు. ఆశ యోధా వారికి తెలియపరిచి వాటన్నిటిని వారికి బోధించి, ఏమండి అక్కడ మాట్లాడుతున్నాడు, మనము ఈ పట్టణములను కట్టించి వాటి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. దేవుణ్ణి ఆశ్రయించిన వారు తప్పకుండా వృద్ధి పొందుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుణ్ణి ఆశ్రయముగా చేసుకున్న వారు ఈ లోకములో అభివృద్ధిని చూస్తారు, పరలోకములో ఆశీర్వదించబడిన వారి లెక్కలోనికి వారు వెళ్తారు. ఈరోజు ప్రియ సంగమా, దేవాది దేవుని ఆశ్రయిస్తున్నటువంటి మన జీవితాల్లో ఇలాంటి వృద్ధి
ఇలాంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలని ప్రభు మనం జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుణ్ణి ఆశ్రయముగా నివాసస్థలముగా కలిగి ఉంటారో వారి జీవితాలు అభివృద్ధి పొందుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడవ మాట మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దినవృత్తాంతములు 2వ గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు చూస్తే, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగి జకర్యా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డ, దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా నీ జీవితంలో విజయాన్ని పొందుకుంటావు, జయాన్ని పొందుకుంటావు. దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా నీ జీవితంలో అభివృద్ధిని చూస్తావు. దేవుణ్ణి ఆశ్రయముగా కోరుకోవడము ద్వారా ఇదిగో వర్ధిల్లే స్థితిని దేవుణ్ణికి ఇవ్వబోతా ఉన్నాడు. ఉజ్జియా శ్రేష్టమైన రాజు, చాలా నీతిమంతుడు, యథార్థవంతుడు. ఆయన గురించి పై వచనాల్లో చెప్తాడు, అతడు యథార్థవంతుడై నీతిగా తన పరిపాలన కొనసాగిస్తా ఉన్నాడు. ఎంతవరకు అంటేనంటండి, యెహోవాను ఆశ్రయించినంత కాలము. ఇక్కడే ఒక అద్భుతమైన విషయం రాశాడు. తన జీవితకాలం అంతా ఆశ్రయించాడు అంటే వేరేగా ఉంటది, కానీ ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. అంటే దేవుణ్ణి ఆశ్రయించినంత కాలమే అతను వర్ధిల్లాడు. అంటే దేవుణ్ణి విడిచిపెట్టే దినము ఏదో అతని జీవితంలో వచ్చింది, దేవుడు అతన్ని వదిలిపెట్టేసే దినం ఏదో వచ్చిందని ఈ వాక్యములో మనకు హెచ్చరికగా తెలియపరుస్తున్నాడు. ఈ ఉజ్జియా ఎంత శ్రేష్టమైన వాడో, ఈ ఉజ్జియా ఎంత భక్తుడు, ఎంత నీతిమంతుడో, యథార్థముగా పరిపాలించాడు. నిజమే, చాలా మంది మన జీవితాల్లో కూడా ప్రారంభంలో చాలా నీతిగా యథార్థంగా ఉండడానికి ఇష్టపడతాం. ప్రారంభంలో మన జీవితాలు చాలా నీతిగా శ్రేష్టమైనటువంటి భక్తితో కొనసాగిపోతుంటాం. ప్రార్థన, ఉపవాసం, కన్నీరు, అబో చాలా విశ్వాసంతో ఉంటాం. మెలకువ కలిగి ప్రార్థన చేస్తూ ఉంటాం, కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటాం, అడుగడుక్కి ఉపవాసాలు చేస్తూ ఉంటాం. ప్రభు సన్నిధిని కనిపెట్టి ప్రార్థించి వేడుకుంటాం, గోజాడుతాం, ప్రభు ఆత్మను పొంది ఆనందిస్తూ ఉంటాం. ఇలాంటి భక్తి నిత్యము ఉన్నంత కాలము, ఈ విశ్వాసం ఉన్నంత కాలము, దేవుడిని వెంబడిస్తున్నంత కాలము దేవుడు నిన్ను ఖచ్చితంగా వర్ధిల్ల చేస్తూనే ఉంటాడు. ఈ ప్రార్థనా జీవితాన్ని నువ్వు కాపాడుకున్నంత కాలము నీ చేతి పని ఆశీర్వదించబడిపోతూ ఉంటుంది. నువ్వు తలపెట్టిన కార్యాలు సఫలమవడం మొదలు పెడతాయి. నువ్వు చేసిన ప్రతి కార్యములో కూడా నువ్వు విజయాన్ని పొందుకుంటావు, గొప్ప దీవెన పొందుకుంటావు. ఇంతవరకు మీరు పొందుకున్నాం మనందరం కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రార్థన జీవితాన్ని కాపాడుకున్నంత కాలం మన జీవితంలో ఏది చేస్తే, ఏది తలపెడితే, ఏది ప్రార్థన చేస్తే అది పొందాం, ఇప్పటికీ పొందుకుంటూనే ఉన్నాం పిల్లారా. కానీ ఒక హెచ్చరిక మాట కూడా ఇక్కడ రాయబడతా ఉంది. ఉజ్జియా జీవితం మనకు ఒక పాఠం. ఈ ఉజ్జియా చరిత్ర మన జీవితాలకు ఒక పాఠముగా ఉంటుంది. ఎందుకంటే అతడు చాలా శ్రేష్టమైన జీవితం అనుభవించాడు, నీతిమంతునిగా ఉన్నాడు, యథార్థవంతునిగా ఉన్నాడు, చక్కగా సాగిపోతా ఉన్నాడు. అయితే మీరు చదవండి ఇప్పుడు 16వ వచనం. అదే దినవృత్తాంతములు 2వ గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనాన్ని మీరు చూస్తే, అయితే దేవుణ్ణి వెంబడించినంత కాలము, దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము, దేవుని నివాస స్థలముగా కోరుకున్నంత కాలము అతన్ని వెంబడిస్తున్నటువంటి దేవుని ఆత్మ అతన్ని వర్ధిల్ల చేస్తూనే ఉన్నాడు, దీవిస్తూనే ఉన్నాడు, కాపాడుతూనే ఉన్నాడు, భద్రపరుస్తూనే ఉన్నాడు, శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటూనే ఉన్నాడు. ఉజ్జియా ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, సుఖవంతమైన జీవితాన్ని పొందుకున్నాడు, శ్రేష్టమైనటువంటి అధికారాన్ని పొందుకున్నాడు. తన జీవితంలో కావలసినవన్నీ సమకూడి పడిపోయిన తర్వాత, తన జీవితం అంతా స్థిరపడిపోయిన తర్వాత ఇక నాకు ఏ లోటు లేదు, ఏ ఇబ్బంది లేదు, ఏ ఇబ్బందికర పరిస్థితులు నా జీవితంలో లేవు, అంత సక్రమంగా ఉంది. నేను ఆశించిందంతా నాకు దక్కింది, నేను కోరుకున్నదంతా నాకు వచ్చింది, నేను ఆశించిన వస్తు సామాగ్రి సమస్తములు కూడా, రాజకోట్లన్నీ కూడా నాకు వచ్చాయి, నాకే లోటు లేదు అనుకున్నప్పుడట, అయితే అతడు స్తోత్రం కలుగునుగాక.
అయితే అతడు స్థిరపడిన తరువాత, ఇక్కడే మన జీవితాల్లో చాలా మంది విశ్వాసులైనా, చాలా మంది దైవ సేవకులైనా, లోకములో ఉన్నవారైనా పడిపోయే స్థితి ఎక్కడ కనపడతా ఉందంటే, మన జీవితాలు ఎప్పుడైతే స్థిరం కలిగి ఉంటాయో, మనం కావలసినవి, మనం ఎదురు చూస్తున్నవి, మనం కోరుకున్నవి, మనం ఆశించినవి, ఏమండి మనకి సుఖాన్నిచ్చేవి ఏవైతే మనం ఆశపడుతున్నామో ఆ ఆశలన్నీ నెరవేర్చిన దేవుడు, నెరవేర్చిన తర్వాత, స్థిరపడిన తర్వాత అతడు మనస్సునందు గర్వించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. స్థిరపడక ముందు లేదు గర్వం. అతని జీవితంలో స్థిరపడక ముందు, శ్రేష్టమైన స్థితిలోనికి అతను రాకముందు అతని జీవితంలో లేనిది ఏంటంటే, గర్వము లేనంత కాలము ఆశీర్వాదం వస్తూనే ఉంది. గర్వము లేనంత కాలము ఇదిగో వర్ధిల్లిపోతూనే ఉన్నాడు ఉజ్జియా. ఈ గర్వము లేనంత కాలము అతని జీవితం వర్ధిల్లుతూనే ఉంది, ఆశీర్వాదం పొందుకుంటూనే ఉన్నాడు. శ్రేష్టమైనటువంటి జీవితంగా అతని జీవితం వర్ధిల్లిపోతా ఉంది. కానీ ఎప్పుడు వచ్చిందంట గర్వం? అన్ని సమకూడిన తర్వాత, అన్ని ఉన్న తర్వాత. జాగ్రత్త దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో మన జీవితానికి ప్రభు అన్ని ఇచ్చిన తరువాత, పూర్వము నీకున్న విశ్వాస జీవితం ఎలా ఉంది, ఈ రోజు నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? దేవునికి నమ్మకముగా ఉన్నప్పుడు నువ్వు చేసినటువంటి భక్తి, దేవునికి విశ్వాసముతో కొనసాగిపోతున్నప్పుడు నువ్వు అవలంబిస్తున్నటువంటి విశ్వాస జీవితాన్ని చూసిన దేవుడు నిన్ను దీవించింది ఈ రోజు కాదు, ఆ రోజే నిన్ను దీవించాడు. నీ విశ్వాసాన్ని బట్టి, నీ మంచి నడవడికను బట్టి, నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి, నీ యథార్థతను బట్టి దేవుడు నిన్ను ఆ రోజే దీవించాడు. ఈ రోజు నీవు అనుభవిస్తున్నావంతే. కానీ నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ శ్రేష్టమైన జీవితం నీకు శాశ్వతముగా ఉండాలి అనుకుంటే, అప్పుడు ఉన్న భక్తి, అప్పుడు ఉన్న ప్రార్థన, మునుపటి భక్తిని, మునుపటి విశ్వాసమును ఇప్పుడు నువ్వు కొనసాగించుకోవాలే తప్ప, స్థిరపడిన తర్వాత విశ్వాసాన్ని పోగొట్టుకుంటే, బలపడిన తర్వాత విశ్వాసాన్ని కోల్పోతే, ఇదిగో ఉజ్జియా స్థిరపడిన తర్వాత అతడి మనస్సులో గర్వించి చెడిపోయెను. దేవునికి స్తోత్రం కలుగును. మనస్సులో గర్వించి ఏమైపోయాడు? చెడిపోయాడు. అధికారం వచ్చిన తర్వాత, ఆస్తి సమకూర్చబడిన తర్వాత, ఈరోజు మన జీవితాలు ఏ రీతిగా ఉంటున్నాయి? దైవ సేవకులను కూడా లెక్కలేనట్టుగా చూశాడు ఉజ్జియా. అంతవరకు సేవకుడంటే వినయం, సేవకుడంటే భక్తి, దైవజనులకు నమస్కరించేటువంటి శ్రేష్టమైన హృదయ స్థితి కలిగినటువంటి ఈ ఉజ్జియా, అతడు స్థిరపడిపోయిన తర్వాత దైవ సేవకులంటే చీప్ అయిపోయారు. దేవుని పరిచయం చేస్తున్న సేవకులంటే లోకువైపోయారు. అందుకే వారందరినీ కూడా చాలా రోషంగా, కోపంగా వారిని చూడడం మొదలుపెట్టాడు. నా ముందు మీరు ఎందుకు పని చేస్తారన్నట్లుగా గర్వించాడు. ఆ గర్వమే తన జీవితానికి, మీరు చదవండి అధ్యాయాల తర్వాత, అతని పరిస్థితి ఎలా మారిపోయిందంటే, ఇంత యోగ్యుడు, ఇంత వర్ధిల్లుచున్నటువంటి, లోకమంతుడితో పేరు ప్రఖ్యాతమైనటువంటి ఆ వ్యక్తి కుష్ఠరోగిగా తన జీవితాన్ని ముగించుకోవలసి వచ్చింది. ఎందుకంత భ్రష్టత్వం, ఎందుకంత భయంకర పరిస్థితి ఉజ్జియా జీవితంలో కలిగిందో తెలుసా? వెంబడిస్తున్న దేవుణ్ణి వదిలిపెట్టాడు. ఇర్మియా గ్రంథములో ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుతున్నాం చూడండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో మాట్లాడుతున్న మాట, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి, లోకాన్ని బట్టి, లోక మనుషులను బట్టి, లోక బంధుత్వాలను బట్టి, లోకములో మనకున్నటువంటి ఈ లోక స్నేహాలను బట్టి,
లోకములో మనకున్నటువంటి గొప్ప గొప్ప వారి యొక్క పరిచయాలను బట్టి ఒకవేళ దేవుని సేవకులను, దేవుని విశ్వాస జీవితాన్ని నిర్లక్ష్యము చేసుకుని నువ్వు మనుషులపై నీ హృదయాన్ని పెట్టుకుంటే, యెహోవా మీద నుంచి నీ హృదయాన్ని తొలగించేసుకుంటే, మనుషులను, లోకాన్ని నువ్వు ఆధారంగా చేసుకుంటే, అలాంటి వారి జీవితాలు శాపగ్రస్తముగా మిగిలిపోతాయని ప్రభు తెలియపరుస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెన, దేవుని కృప ఖచ్చితంగా మనకు నిత్యము తోడుగా ఉంటాయి. ఎప్పుడో తెలుసా? దేవునిని మనము ఆశ్రయముగా కలిగి ఉన్నప్పుడు. అందుకే కీర్తనలు అంటాడు, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను నమ్ముట కంటే ఆయన నమ్మొద్దని లేదు, కానీ వారే నాకు ఆధారం, వారే నాకు దిక్కు, వారే నాకు ఆశ్రయం అని చెప్పి దేవుణ్ణి వదిలిపెట్టేటంతగా నీవు మనుషుల్ని ఆశ్రయంగా చేసుకునేటువంటి పరిస్థితులు ఎప్పుడైతే వచ్చాయో మర్చిపోవద్దు. అదే స్థితిలో ఉన్నటువంటి ఉజ్జియా తన జీవితాన్ని, తన విశ్వాసాన్ని దేవుని యొద్ద నుంచి తొలగించేసుకున్నాడు. ఆత్మీయ జీవితంలో పతనమైపోయాడు, గర్విష్ఠిగా మారిపోయాడు, గర్వం అతనిలోనికి వచ్చేసింది. ఎప్పుడైతే గర్వం వచ్చిందో, నాశనానికి ముందు ఏమి నడుస్తుంది అంటారు లోకములో? నాశనానికి ముందు నడిచేదే గర్వం. ఒక వ్యక్తిలో గర్వం ఎప్పుడైతే వచ్చిందో, తన ఆస్తిని బట్టి, అంతస్తును బట్టి, స్నేహితులను బట్టి, పరిచయస్తులను బట్టి, లోకాన్ని బట్టి ఎప్పుడైతే ఒక గర్వం అతని జీవితంలో ప్రవేశించిందో, మనం ఏం కంగారు పడక్కర్లేదు. అతడు ఖచ్చితంగా కొన్ని దినాల్లో నాశనం అనే గోతికి అతను వెళ్ళిపోతా ఉన్నాడు. ప్రియులారా, ఇలాంటి గర్వం మన జీవితంలో రాకుండా ఉండాలి అనంటే మనకు ఆశ్రయముగా క్రీస్తుని ధరించే నివాస స్థలముగా మన దేహములు మార్పులోనికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు తెలియపరిచినట్లుగా, ఇదిగో ఈ నివాసములు శిథిలమైపోవచ్చు, కానీ నిత్యమైన నివాసము నా కొరకు దాచబడి ఉంది అని క్రీస్తుని ధరించేటువంటి యోగ్యులముగా, క్రీస్తునే కలిగినటువంటి యోగ్యులముగా, ఆయన్ని ప్రేమించి ఆయన మాట వినేవారముగా మన జీవితంలో మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటే, ముందు కొనసాగిపోతే, మనము ఆశ్రయముగా చేసుకున్న దేవుడు, మనతో ఉన్న యేసయ్య, మనలో ఉన్న యేసయ్య ఏ పరిస్థితుల్లోనైనా నిన్ను రక్షించి కాపాడి స్వస్థపరచడానికి సమర్థుడై ఉన్నాడని తెలియపరుస్తున్నాను. ఈరోజు ప్రియులారా, అట్టి సామర్థ్యము కలిగిన దేవుణ్ణి ఎంతమంది నాకు ఆశ్రయముగా చేసుకుంటున్నాను ప్రభు అని చెప్పగలరు? ఈ 91వ కీర్తనలో ప్రభు మనకిస్తున్నటువంటి సూచనదే. 91వ కీర్తన అంతా కూడా అదే తెలియపరుస్తా ఉంది. ఇదిగో అతడు నన్ను ఆశ్రయించాడు కాబట్టి, అతడు నా యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి, నన్ను నమ్ముకున్నాడు కాబట్టి అనే మాటలు అనేక సార్లు పదే పదే కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఉండే ఆశీర్వాదం ఎంత గొప్పవంటే, దేవుడు నీ జీవితానికి విజయాన్ని ఇస్తాడు. యోధావారికి విజయాన్ని ఇచ్చిన దేవుడు నీకు, నీ కుటుంబానికి విజయాన్ని ఇస్తాడు. రోగము నుంచి, శత్రువు నుంచి విజయాన్ని ఇస్తాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు సన్నిధిలో రెండో మాట జ్ఞాపకం చేశాను. రెండో మాటలో ఆ రెండో మాట మీరు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రియులారా, ఆశ, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, అతడు దేవుణ్ణి వెంబడించడం ద్వారా, దేవుణ్ణి ఆశ్రయముగా చేసుకోవడం ద్వారా ఆశా జీవితంలో దేవుడు వర్ధిల్ల చేశాడు వారి కుటుంబాన్ని. మూడో మాట మీకు జ్ఞాపకం చేశాను. ఉజ్జియా తన జీవితంలో ప్రభువుని వెంబడించినంత కాలము, దేవుణ్ణి ఆశ్రయముగా చేసుకున్నంత కాలము అతడు వర్ధిల్లిపోతూనే ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో విజయము, మన జీవితంలో ఆశీర్వాదం, అభివృద్ధి, వర్ధిల్లే పరిస్థితులు మన జీవితంలో కావాలి అని కోరుకున్న వారందరం కూడా దేవుణ్ణి ఆశ్రయముగా చేసుకునే కృప, ఆయనే నా దిక్కు అనేటువంటి శ్రేష్టమైన విశ్వాస జీవితం ఈ వాక్య భాగాలు వింటున్నవారు, ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి కుటుంబాలకు ప్రభు యేసు నామములో దయచేయునుగాక. ఆమేన్. తల వంచండి, కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన మీ కొరకు నేను చేస్తాను. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. దేవుని బిడ్డలారా,
థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బలమును నమ్ముకుని భంగపడ్డాను, బలమును నమ్ముకుని భంగపడ్డాను. శక్తిమంతుడా నా కోటవని నీ చెంతకు చేరాను. శక్తిమంతుడా నా కోటవని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను, మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను. సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నీవే నా ఆధారము, నీవే నా ప్రాణము, నీవే నా ఆశ్రయము. నీ సన్నిధిని ప్రభువా నిన్ను ఆశ్రయించే కృప మాకు దయచేయండి. అన్ని పరిస్థితుల్లో ఇలాంటి స్థితిలో మేము ఉన్నప్పటికీ మా సమస్యల్లో చాలిన దేవుడవు, శత్రువు నుంచి తప్పించి విజయాన్నిచ్చే దేవుడవు, వ్యాధుల నుంచి రోగము తగలనవ్వకుండా కాపాడి భద్రపరిచి స్వస్థపరచగల సమర్థుడా మీకు స్తోత్రములు తండ్రి. నాతో మాతో మీరు మాట్లాడుచున్న ప్రతి విషయాన్ని బట్టి మీకు వందనాలు. విన్న వాక్యం మా హృదయంలో ఫలింప చేసుకునే కృప మాకు దయచేయండి. విని విడిచిపెట్టువారు కాకుండా ప్రభువా ఎందరైతే ఈ వాక్య భాగాన్ని వింటూ ఉన్నారో మీ సన్నిధిలో ప్రభువా ఆ వాక్యం మా హృదయం అనే పలకపై మేము రాసుకుంటూ భద్రపరుచుకుంటూ నీ వాక్యము చేత నడిచే మనస్సులు మాకు దయచేయండి. లోకాన్ని బట్టి, లోక స్నేహాలను బట్టి, లోక ఆర్భాటాలను బట్టి, లోకపు ధనమును బట్టి, లోక సుఖ సంపదలను బట్టి, సౌఖ్యములను బట్టి, బంధు బలగాన్ని బట్టి ప్రభువా ఇదిగో అతిశయించు వారము కాకుండా నిన్ను కలిగి ఉన్నామని తండ్రి, ఏమున్నా లేకపోయినా నిన్ను బట్టి అతిశయించే మనస్సులు కలిగిన వారే నిన్నే ఆశ్రయముగా కలిగుండే కృప మాకు దయచేయండి. నిన్నే ఆధారముగా కలిగుండే భాగ్యం మాకు ఇవ్వండి.
నీవే మా దిక్కు దేవా, నీవే మాకు ఆశ్రయము తండ్రి, నీవే మాకు ఆదరణ, మీరే మాకు ధైర్యము. నీ కృపతో మమ్మల్ని నడిపించండి. అంతం వరకు మీకు సాక్షులముగా, ఆఖరి వరకు మీకు సాక్షులముగా మేము జీవించే జీవితాలు మాకు దయచేయండి. ఇదిగో దేవా, సావలే మా జీవితాలను యందు ఆశ్రయముగా నిన్ను కలిగి ఉండే కృప మాకు దయచేయండి. ఉజ్జావలే మా జీవితాన్ని ప్రభువా, ఇదిగో స్థిరపడిన తర్వాత దేవా, సమకూర్చబడిన తర్వాత చెడిపోయే పరిస్థితులు ప్రభువా మా జీవితంలో రానిచ్చుకునే వారము కాకుండా నీ కృపలో వర్ధిల్లే ప్రభువా, యోధావారి వలె జయాన్ని పొందుకుంటూ, విజయాన్ని పొందుకుంటూ, దేశాలుడా నిన్ను వెంబడించే కృప మా బిడ్డలందరికీ నీ మాకును దయచేయమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. నీ సన్నిధిలో ఏకీవిస్తున్నా ఈ ప్రార్థనలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, మా దేశంలో ప్రపంచంలోటువంటి ఈ కరోనా వైరస్ వల్ల ఎన్ని కుటుంబాలు వ్యాధుల్లో, దుఃఖములో, బాధలో మునిగిపోతూ ఉన్నారు. తల్లికి బిడ్డ లేక, బిడ్డకు తల్లి లేక, భార్యాభర్తలకు దూరముగా ఉంటూ, కుటుంబాలకు దూరముగా ఉంటూ వ్యాధిని అనుభవిస్తున్నా ప్రతి కుటుంబాలను మీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. మీ సన్నిధిలో ఈ వాక్యాలు వింటున్న వారిపై యేసు నామములో నీ స్వస్థత విడుదలగునుగాక అని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో నీ బిడ్డలు విడుదల పొందుకొందురుగాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ అభిషేకాన్ని బిడ్డలపై విడుదల చేస్తూ ఉన్నా. సిలువ రక్తపు కోటలో నీ బిడ్డలను మీరు భద్రపరచండి. ఐసోలేషన్ లో, ఇదిగో ప్రభా, క్వారంటైన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తున్నా. యేసు నామములో ఆ బిడ్డలకు విడుదల కలుగునుగాక ప్రార్థిస్తున్నాను. యేసు నామములో ఆ బిడ్డలు స్వస్థతలు పొందుకొందురుగాక ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. మీ సహాయము దయచేయండి ప్రభువా. దేవా, నీవే మా దిక్కని, నీవే మా ఆశ్రయమని కన్నీటితో వేడుకుంటున్నా నీ బిడ్డలు నువ్వు చూస్తున్నావు తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభువా. ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో, వేదనతో హృదయ పూర్తిగా మీ సన్నిధిలో పాల్గొంటూ ఉన్నారో, ప్రతి ఒక్క బిడ్డపై నీ అభిషేకమును విడుదల చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రములు ప్రభువా. వారికి ఉన్న సమస్యలు చూస్తున్న దేవుడు, ప్రతి వారి అవసరతలు, అక్కరలు యేసు క్రీస్తు నామములో తీర్చబడునుగాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. శత్రు శోధనల చేత, సాతాని క్రియల చేత, సమస్యల చేత బంధించబడిన వారు యేసు నామములో విడుదల పొందుకొందురుగాక అని ప్రార్థిస్తున్నాను. ఇబ్బందికర కులిములో పెట్టబడుచున్న వారు యేసు నామములో విడుదల పొందుకొందురుగాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభువా. ఈ కరోనా వైరస్ నిమిత్తం ప్రయాసతో అనేక మనుషులందరికీ కూడా ప్రయాసపడుతూ ప్రభువా పరిచర్య చేస్తున్నటువంటి తండ్రి, వైద్యులను మీ చేతికి అప్పగిస్తూ ఉన్నా. ఎంతో వేదనతో ప్రభా, భయముతో, వణుకుతో ఈ పరిచర్య చేస్తున్నటువంటి ప్రభా వైద్యులను, నర్సులను ప్రభా, వాలంటీర్లను మీ చేతికి అప్పగిస్తున్నాను. మీ సహాయం దయచేయండి. నీ భద్రతలో నీ కుటుంబాలు ఉంచండి ప్రభా. పోలీసు వారిని, ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా ప్రభా మీ చేతికి అప్పగిస్తున్నాను. ఆశా వర్కులు మీరు దర్శించండి. పారిశుద్ధ కార్మికులుగా ప్రభా, ఇదిగో వారి ప్రాణాలకు తెగించి దేవ సమస్తమును తండ్రి వారి పరిచర్య చేస్తున్న వారి పరిచర్య మీరు దీవించి వారి కుటుంబాలకు నీ భద్రత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ దాసునిగా ప్రార్థిస్తుండగా ప్రభా, సంఘముగా ప్రార్థిస్తుండగా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాలను మీరు దీవించి మీ ఆత్మతో నింపమని, ఏ పరిస్థితుల్లో మేమున్నా నిన్నే ఆశ్రయముగా కలిగి ఉండి నీవిచ్చే జయాన్ని, నీవిచ్చే దీవెనను, నీవిచ్చే ఆశీర్వాదాన్ని మేము పొందుకుని వర్తిల్లే కృపాభాగ్యాన్ని మా బిడ్డలందరికీ మాకును దయచేసి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్కయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము, కాపుదల, సన్నిధి ఆయన్ని ప్రేమించిన బిడ్డలందరికీ, ఆయన సన్నిధిలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాలకు దేవుని ఆత్మ ఇప్పుడు ఎప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తము సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్,
ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.